అందరికి ఉన్న ఆశ ఏంటంటే నేను వర్ధిల్లితే బాగుంటుంది, నా కుటుంబము వర్ధిల్లితే బాగుంటుంది, నా పిల్లలు వర్ధిల్లితే బాగుంటుంది, నా వ్యాపారంలో వర్ధిల్లుట అది బాగుంటుంది, నా జీవితంలో ఆత్మీయముగా శారీరకముగా అన్ని విషయాల్లో నేను వర్ధిల్లితే అనేక మందికి దీవెనకరంగా ఉంటాను కదా అని ప్రపంచంలో ప్రతి మానవుడు కోరుకునేది ఏంటంటే నేను వర్ధిల్లాలి. ప్రపంచంలో ఏ మానవుడైనా నేను నశించిపోవాలి అనుకుంటారంటారా? ఎంత తిరిగిపోతున్నాయినా, ఎంత త్రాగిపోతున్నాయినా, ఎలాంటి గురి గమ్యము లేని వాడైనప్పుడు కూడా ఆయనకంటూ ఒక ఆశ ఉంటుంది. నేను పాడైపోయాను కానీ నా పిల్లలు బాగుంటే చాలంటాడు ఆయన. నేను పాడైపోతానేమో కానీ కనీసం నా భార్య అయిన వాళ్ళని చూడడానికి బాగుంటే చాలు, వర్ధలు చాలు. వాళ్ళు చదువుకొని వాళ్ళ చదువుల్లో, వారి ఉద్యోగంలో, వారు చేస్తున్న ప్రతి పనుల్లో వారు బాగుంటే చాలు. ఒక తల్లి ఒక తండ్రి కోరుకునేది నా పిల్లలు వర్ధిల్లితే చాలు, నా కుటుంబము వర్ధిల్లితే చాలు, నా పొలము అద్భుతంగా పంటనిస్తే చాలు. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే నా జీవితంలో వర్ధిల్లాలి, నా జీవితము వర్ధిల్లాలి అంటే ఏం చేయాలో చూద్దాం రండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ. నా బైబిల్లో కొన్ని విషయాల్లో లేదు. మీ బైబిల్లో ఏమైనా ఉందంటారా? మీ బైబిల్లో ఏమైనా కొన్ని విషయాల్లో ఉందంటారా? ఉందా? అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు, హల్లెలూయా, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని. చూసారా? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే అన్ని విషయాల్లో అద్భుతంగా ఫలభరితమైన జీవితము పొందుకోవాలి అంటే ఇతరులకు మాదిరికరముగాను, ఇతరులకు ఆశ్చర్యకరంగాను, దీవెనకరంగాను మేము ఉండాలి అంటే నంబర్ 1 మొదటిగా ఆత్మలో వర్ధిల్లాలంట. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లినట్లయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ ఆత్మలో సంతోషం ఉన్నట్లయితే నీ శరీరంలో సంతోషం కనిపిస్తుంది. నీ ఆత్మలో, నీ లోపల హృదయంలో దుఃఖం ఉన్నట్లయితే నీ శరీరం అంతటి కూడా 6 అడుగుల శరీరము కుప్పకూలుతుంది. దుఃఖముతో, నిస్పృహలో, నిస్సహాస్థితిలో ఉంటుంది. కారణం ఏంటంటే ఆత్మ దుఃఖిస్తుంది, బాధలో ఉంది. లోపల ఏ విధంగా అయితే నువ్వు ఉంటావో బయట అదే కనపరుస్తుంటావు కదా. కాబట్టి మొదటిగా దేవుడు నీ నుంచి, నా నుంచి కోరుకున్నది ఒకటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే చాలు, నేను నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తా. హల్లెలూయా. అన్ని విషయాల్లో అంటే నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, యుగ యుగాలు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, రైట్? నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డ వ్యక్తివి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో బంగ్లాలు, భవనాలు, డబ్బులు కలిగి ఉండడం ఆశీర్వాదం అంటారా? పిల్లలు కలిగి ఉండడం, ఆస్తిపాస్తులు కలిగి ఉండడం ఆశీర్వాదం అంటారా? చోట ఉంది కొరతిలో, లోక జ్ఞానం ఏమైంది కదా కదా, జ్ఞానుల జ్ఞానం ఏమైంది వెళ్తాను. కాబట్టి గమనించండి, ఈరోజు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అది జస్ట్ కొంతకాలం కల్పించి అంతలో మాయమయ్యాయి. నీ దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఉన్నప్పుడు కూడా అది నీ దగ్గర ఉంటుందంటారా? అది మరలా వెళుతుంది. నువ్వు ఏం పొందుకున్నా మరలా వెళుతుంది. ఈరోజు బ్రతికున్న మనమే ఒక రోజు ఇక్కడ కనిపించకుండా పోతాం. అది కాదు వర్ధిల్లుపు అంటే. వర్ధిల్లుట అనేది దేవుని దృష్టిలో
ఓ అద్భుతమైన యుగ యుగాలు జీవించుట, దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుని నువ్వు కనుగొనుటయే వర్ధిల్లుట. హల్లెలూయా. అలా ఆయన మాట వింటూ ఆయన సన్నిధానంలో నీ జీవితము గడుపుటే వర్ధిల్లుట. హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది వర్ధిల్లుట అంటే డబ్బు వస్తే, ధనము వస్తే, ఆరోగ్యము ఉంటే, పిల్లలు అయితే అదే వర్ధిల్లుట, శారీరకంగా వర్ధిల్లుట. చాలా గ్రహించండి, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. హల్లెలూయా. సో ఒకటే ఒక సూత్రం, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుతావు. హల్లెలూయా. కాబట్టి వర్ధిల్లాలి అంటే మనము సుఖంగా జీవించాలంటే మనము మొదటిగా ఆత్మయందు మనము వర్ధిల్లాలి. ఆ ఆత్మ తాకిడి కలిగి ఉండాలి, ఆత్మ నింపుదల కలిగి ఉండాలి, ఆత్మ చేత మనము నడిపించే వారమై ఉండాలి. హల్లెలూయా. లూకా సువార్త 2:52లో అక్కడ ఒక మాట ఉంది, యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయ యందును వర్ధిల్లుచూ ఉండెను. ఎంత అద్భుతమైన మాట కదా. ఏ ఏ విషయంలో వర్ధిల్లాడట? జ్ఞానములోను వయసు యందును దేవుని యొక్క దయ యందును ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా జ్ఞానం యందు వర్ధిల్లాలి. ఏ జ్ఞానమయ్యా అంటే లోక సంబంధమైన జ్ఞానము అసలే కాదు. లోక సంబంధమైన జ్ఞానము గొడవలు పుట్టిస్తుంది, లోక సంబంధమైన జ్ఞానము అహంకారాన్ని పుట్టిస్తుంది, లోక సంబంధమైన జ్ఞానము శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. ఒకరోజు ఈ లోక సంబంధమైన జ్ఞానము కుప్పకూలిపోతుంది, కానీ యాకోబు 5లో ఉంటుంది, అది పరసంబంధమైన జ్ఞానమై ఉన్నట్లయితే, పరసంబంధమైన జ్ఞానం కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ యందు నిజమైన ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. నువ్వు ఇతరులకు నిన్ను నువ్వు కనపరిచే గొప్ప క్రీస్తును కనపరిచే వెలుగుగా నువ్వు ఉండగలుగుతావు. ఆ పై ఉన్న జ్ఞానము నువ్వు పొందుకున్నట్లయితే, అందులో దినదినమో మేము ఎదిగినట్లయితే ఖచ్చితంగా ఆ జ్ఞానము నిన్ను అద్భుతంగా దీవిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞానంలో ఎదగాలి. ఏంటా జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానము కానే కాదు, డబ్బు సంబంధమైన జ్ఞానం కానే కాదు, ఈ లోకంలో వ్యాపార సంబంధమైన జ్ఞానం కానే కాదు. ఈ లోకము యొక్క జ్ఞానము అది వ్యర్థమైనది. కానీ దేవుని యందు జ్ఞానము, ఈ జ్ఞానం కావాలంటే చదువుకోవాలి కదా. డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, హైటెక్లు ఇవన్నీ కూడా చదివితే మన లోక సంబంధ జ్ఞానం వస్తుంది. కానీ మహోన్నతుని విద్య ఇది మేము నేర్చుకోవాలి, అభ్యాసించాలి. అది అభ్యాసం ద్వారా ఇది మాకు వస్తుంది. యేసయ్య అంటున్నాడు తెలుసా, మీరు నా యొద్ద రండి, నా కార్య సులువైనది, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకొనుడి కదా. మత్తయి 11:28 రైట్. కాబట్టి జాగ్రత్త గ్రహించండి, దేవుని దగ్గర వచ్చి నేర్చుకున్నప్పుడు అద్భుతంగా జ్ఞానం అనేది వస్తుంది. వయసు యందు దేవుళ్ళు అద్భుతంగా వాడబడతాము. హల్లెలూయా. నిజంగా వర్ధిల్లాలని ఎంతమందికి ఉంటుంది? ఒకసారి చేసి చూపిస్తారా? నేను వర్ధిల్లాలి ఆత్మీయంగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి అన్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? వర్ధిల్లాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కదా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, వర్ధిల్లాలి, ఆశించబడాలి, ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి, కానీ పుచ్చుకునే వారిగా ఉండకూడదు. తలగా చేస్తాన్న దేవుడు తోకగా ఉంటేలా? పైవాడిగా చేస్తాన్న దేవుడు కిందవాడిగా ఉంటే ఎలా? ఎవరైనా సరే పైవాడిగా ఉండాలి, తలగా ఉండాలి కోరుకుంటాను. నువ్వు తలగా ఉండాలి అన్నా, నువ్వు పైవాడిగా ఉండాలి అన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా, నువ్వు ఆశించబడాలన్నా, నెంబర్ 1 నువ్వు వర్ధిల్లాలంటే ఎస్ పాయింట్, దేవుడు మీకు అండగా ఉండాలి. ఏంటది పాయింట్? ఎక్కడ రాసుకుంటారా? దేవుడు నీకు అండగా, దేవుడు అండగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. రెండవదిగా దేవుని ఆజ్ఞలు ధ్యానిస్తే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని ఆశ్రయాన్ని నీవు అనుసరిస్తే నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఈ 3 ముక్కలు నువ్వు
నేర్చుకొని మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. నంబర్ 1, దేవుడు అండగా ఉంటే వర్ధిల్లుతాం. నో చాయిస్. వర్ధిల్లకుండా ఉండడానికి ఖచ్చితంగా వర్ధిల్లుతాం. దేవుని ఆజ్ఞలు ధ్యానిస్తే వర్ధిల్లుతాం. దేవుని ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. అనేక పద్ధతులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఈరోజు ఈ 3 మాటల ద్వారా, 3 ముక్కల ద్వారా మా జీవితాన్ని సరిచేయబోతున్నాడు. మీరు కోరుకున్నట్టుగా మీ దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. అలా వర్ధిల్లాలంటే మొదటిగా ఆత్మతో ఉండాలి. ఆత్మ వర్ధిల్లాలి. అలా వర్ధిల్లకున్నది అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే చూద్దాం రండి, ఒక మాట చూద్దాం రండి. 2వ సాముయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2వ సాముయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. పేజ్ నంబర్ 256. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తోడుగా ఉండెను అనడానికి మీకు అర్థమయ్యేటట్లుగా ఒకే మాట మీద అండగా అంటే తోడుగా కదా. సో దేవుడు దావీదుకు అండగా ఉన్నాడు కాబట్టి దావీదు ఏ విధంగా వర్ధిల్లాడంట? అంతకంతగా, అనగా స్టెప్ బై స్టెప్. ఒకేసారి 3 మెట్లు ఎక్కడం కాదండి. ఒకటేసారి తాటెక్కచెట్టి నాకేంటి ఇంత పెద్దగాను, ఇంత ఆస్తులున్నా, ఇంత పదవి వచ్చింది, ఇంత మంచి ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకు వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి అని కాదు. కానీ దావీదు ఎదిగిన ఒక అద్భుతమైన మార్గం చూసినట్లయితే, దావీదును ఒకసారి పరీక్షించినట్లయితే ఆయన ఎవడంట? గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆ గొర్రెలు కాపాడేవాడు, కాచేవాడు, మేపేవాడు. అలా మేపుతూ ఉన్న ఆయన హృదయాన్ని చూసిన దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను అమాంతంగా వచ్చి రాజుగా నియమిస్తాడు. హల్లెలూయా. ఎందుకు నియమించాడు? దేవుని కొరకు ఆయన ఏం చేశాడని. ఆ అన్నదమ్ములు ఉన్నారు 8 మంది, 7 మెంబర్స్ అనుకోండి. 7 మెంబర్స్ అన్నదమ్ములు ఉన్నారు. ఆయన కంటే బహు భయంకరమైన బలాఢ్యులు వాళ్ళు, యుద్ధ సూరులు వాళ్ళు. ఒక ఈటతో 100 మందిని చంపే సామర్థ్యం కలిగిన వారు. అంత గొప్ప గొప్ప బలాఢ్యులు ఉన్నారు. సో సామ్యూయేలు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఎస్ఐ ఇంటికి వచ్చాడు సామ్యూయేలు. వచ్చిన తర్వాత, అయ్యా మీ కుమారులు పిలిపిస్తారా అంటే అందరిని పిలిపించాడు, కానీ అక్కడ దావీదు లేడు. ఆయన అంటున్నాడు, సామ్యూయేలు గారు, ఇదిగో నా పెద్ద కుమారుడు ఎలియాజరు, ఈయన సామర్థ్యుడు, యుద్ధ ప్రావీణుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అని చెప్పేసి ఆయనకు అద్భుతమైనగా వివరిస్తున్నాడు. కానీ సామ్యూయేలు ఒప్పుకోలా. ఇంకెవరైనా ఉన్నారా? ఆ లోపట చిన్న దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు ఆయన వచ్చాడప్పుడే. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సామ్యూయేలు యొక్క దృష్టి దావీదు మీద పడ్డాయో, దావీదు దేవుడు నిన్ను రాజుగా నియమించాడండి అని చెప్పేసి ఆయన వచ్చి అభిషేకించాడు. సో ఎందుకు కారణం ఏంటంటే, చాలా మంది పై రూపాన్ని చూస్తున్నారు. ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ కుమారులు కావచ్చు, లోకం కావచ్చు, లోకంలో అధికారులు కావచ్చు, పై రూపాన్ని చూస్తున్నారు. నీకెంత ఉంది, నీ చొక్కా ఎలాంటిది, నీ చేతులకు ఉంగరాలు ఉన్నాయా, మెడకమైన గొలుసులు ఉన్నాయా, నడిపేది కార్ సైకిల్, పై రూపాన్ని చూసి కింద బిల్లు రాస్తున్నారు. అవునన్నారు కాదటరా? కార్లో పాపం సీరియస్ ఉందని చెప్పేసి కారుని అడిగి వెళ్తే ఆ కారు చూశాడు డాక్టర్, ఈ కారులో వచ్చాడు కదా అని చెప్పేసి 50,000 బిల్ వేశాడండి. చూసారా? 50,000 బిల్ వేశాడు. ఎక్కడికి వెళ్ళి కడతాడు చెప్పండి? సో పై రూపాయలు చూస్తున్నారు ఈరోజు. పై రూపం చూసే నరుడు పై రూపము చూసి అంచెలు వేస్తున్నారు, లెక్క వేస్తున్నారు. కానీ నేను ప్రకటించే దేవుడు
పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కానే కాదు. హల్లెలూయా. ఎస్, ఎప్పుడైతే ఆయన ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, ఎక్కడ? గొర్రెలు కాసిన జాగార పాటలు పాడుతూ ఉన్నారు, తన హృదయం దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అదేవిధంగా అద్భుతమైన వాతావరణంలో అద్భుతమైన సృష్టికర్తను, ఆ సృష్టిని దేవుడు ఆయనకిచ్చిన తలంతులను వాడుకుంటూ దేవుడు మహపరుస్తూ ఆయన ఆత్మలో ఎదిగిన కొలదే. ఎస్, దేవుడు చూశాడు ఈయనలో ఆత్మలో ఎదుగుతున్నాడు అని చెప్పేసి, ఆత్మానుసారమైన వ్యక్తి అని గ్రహించి కదా, హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఆయన పిలిపించి ఎంపిక చేశాడు. హల్లెలూయా. అలా అని చెప్పేసి ఒకటేసారి రాజు అయ్యాడా? నేను రాజును, సౌలు రాజు కాదు, దేవుడే నియమించాడు అని చెప్పేసి సౌలునేమన్నా ఎదుర్కొన్నాడా? సౌలు ఈయనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సో గొల్లెతులు చంపినప్పుడు ప్రజలు అనేక మంది జైలు కొడుతున్నప్పుడు దావీదేమో 10,000 మంది, సౌలేమో 1000 మంది అంటున్నప్పుడు అన్ని జయములు, అన్ని అద్భుతమైన మాటలు దావీదుకి వెళ్తున్నాయి. ఆయన దుఃఖపడ్డాడు, అవమానం పొందుకున్నాడు. తద్వారా దావీదుని చంపాలని కుట్ర పన్నాడు, పరిగెత్తిస్తున్నాడు, ఈటలు విసురుతూ ఉన్నాడు, చెయ్యని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం తప్పిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడని చెప్పేసి అన్నాడు కదా. ఎందుకు ఎంపిక జరిగిన తర్వాత ఎందుకు రాజైన కుట్రగా, రాజా ఎందుకు నాకు వ్యతిరేకంగా తిరగాలి, రాజా ఎందుకు నాకు పండగలు పండి నన్ను పడేయాలని చెప్పేసి, నన్ను చంపేయాలని చెప్పేసి అంటున్నాడు? ఎన్నో ప్రశ్నలు దావీదుకు రావచ్చు. దేవుడే కనుక నన్ను నిజంగా అభిషేకించినట్లయితే, దేవుడే కనుక నిజంగా దావీదుకు రాజుగా చేసినట్లయితే ఎందుకని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి? అంటే దేవుని యొక్క అభిషేకం అది వ్యర్థమో అని చెప్పేసి ఎప్పుడు కూడా దావీదు నిర్లక్ష్యం చేయాల. ఎప్పుడైతే ఆయన ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్న ప్రకారంగా కష్టాలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, అయినప్పుడు కూడా దేవుడు దావీదుని విడవల, దావీదు దేవుని విడవల. హల్లెలూయా. అలాంటి వ్యక్తి మరొకడు ఉన్నాడు కదా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఏంటంటే అతడు వర్ధిల్లుచు. చూశారా, దేవుడు తోడై ఉన్నాడు అనగా దేవుడు అండగా ఉన్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అవునంటారా కాదంటారా? మరి ఎందుకు కష్టాలు, ఎందుకు తోడున్న అన్నదమ్ములే పడేయాలి, ఎందుకు అమ్మేయాలి, ఎందుకు బానిస బ్రతుకు, ఎందుకు నిందలు వచ్చి పడాలి, ఎందుకు అక్కడ నుంచి జైలు వెళ్ళాలి? ఇదంతా వర్ధిల్లు పడ్డారా అడుగుతున్నా. దేవుడు తోడున్నాడని రాయపడి ఉంది. చూస్తేమో అన్ని కష్టాలే, చూస్తేమో అన్ని శ్రమలే, ఎవరు భుజం తట్టడంలా చుట్టూ ఉన్న వారే దూరపరుచుకున్నారు. సో భయంకరమైన స్థితి ఆయనది. వచ్చి ఇంట్లో ఫరో రాజు ఇంట్లో వచ్చి పాలరుగా పనిచేస్తున్నారండి. ఏది చెప్తే అది చేయాలి. ఎన్ని నిందలు ఉంటాయి పాలరుగా పనిచేస్తే, ఒక పని మనిషిగా పనిచేస్తే ఎంత నిందలు. ఏది చేయాలంటే అది చేయాలి. కానీ ఆయన ఏ పని చేసినా ఈ పని నాకు దేవుడిచ్చిందని చెప్పేసి నమ్మకంగా సంతోషంగా చేసేవాడంట. హల్లెలూయా. శరీరకంగా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆశ్రయాలు కోల్పోయినా, ఆనందం కోల్పోయినప్పుడు కూడా ఆయన ఆత్మలో మాత్రము దినదినము వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనను విడవల, ఆయన యోసేపు దేవుణ్ణి విడవల. కాబట్టి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు, దేవుడు యోసేపుకు అండగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లారు. సో వర్ధిల్లారు అంటే గ్రహించండి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. బలముగా అంతా నా మంచికే పాట పాడమే కాదు కదా. ఒక భక్తులు సెలవిచ్చారు కదా, ఆ క్రైస్తవులట అబద్ధాలను పాడతారట. క్రైస్తవులు అబద్ధాలే, లోకం ఏమో అబద్ధాలు మాట్లాడితే క్రైస్తవులు అబద్ధాలే పాడతారంట. అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని చక్కగా పాడతావు.
సడన్ గా సమస్య వస్తే, సడన్ గా పోలీస్ స్టేషన్ ఫోన్ వస్తే, సడన్ గా యాక్సిడెంట్ అయితే అయిపోయి. ఆ మేలు ఎక్కడ పోయిందో, మా దేవుడు ఎక్కడ పోయిందో కన్నీళ్ళే కారుస్తుంటాం. కనీసం ఫోన్ చేసి ప్రార్థన చేసుకోము, ప్రయాణంలో ప్రార్థన చేసుకోము. ఆ విధముగా సమస్యలో పడి మళ్ళా సమస్యను పెద్దగా చూసి పడిపోతుంటాం, వాడిపోతుంటాం, ఆత్మీయంగా దిగజారుతూ ఉంటాం. ఆత్మలో వర్ధిల్లామండి, ఆత్మలో మేము ఇంకాను దిగజారిపోతాం. కాబట్టి దేవుడు తోడై ఉంటే కనుక, నీ కష్టాల్లోనూ దేవుడు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. సమస్యలో దేవుడు తోడై ఉంటే నీకు సమాధానం వస్తుంది. ఇబ్బందులో నీకు దేవుడు తోడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇరుకుని విశాలం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నష్టాల్లో, నువ్వు గుండా నువ్వు వెళుతున్నట్లయితే ఆ నజరేయుడైన దేవుడు నువ్వు పట్టుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో నువ్వు వెళ్ళినా అగ్ని నువ్వు కాల్చదు. నువ్వు సముద్రంలో దాటుతున్నప్పుడు కూడా సముద్రం నేను ముంచేయదు. అరణ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు కూడా దేవుడు అరణ్యంలో మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఎడారిలో నువ్వు వెళ్తున్నప్పుడు కూడా ఎడారిలో ఊటలు, ఎడారిలో సెలయేలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పుడు కొడతారా? ఆమేన్. ఆయన అండ మనకు ఉన్నట్టయితే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆయన అండ మనతో ఉన్నట్లయితే ఆనందం వస్తుంది. అరే కష్టాలు వచ్చేది కాదా, నువ్వెందుకు, నువ్వు ముఖం ఆనందంగా కనిపిస్తుంది, పోగొట్టుకున్నావు కదా, మరలా ఇంకెందుకు ఆరాధిస్తావు? ఆరాధించు, పడే. ఏం పడేయాలి? నీ విశ్వాస జీవితాన్ని పడాయి, నీ ఆత్మ జీవితాన్ని పడాయి. ఎందుకు నువ్వు ఆరాధిస్తావు అని చెప్పేసి భార్య ఒకవేళ హెల్లి చేసిన, భర్త హెల్లి చేసిన, తోడు ఉన్నవారు హెల్లి చేసిన, బంధువులు హెల్లి చేసిన, మనం ఏం చేస్తాం? అర్థం చేస్తాం. చివరిగా ఐసాయా నీకు బాయ్, అనేది నేను బ్రతుకుతా, నా బతుకేమో నేను చూసుకుంటా అంటాం కదా. కానీ సమస్యలో, కష్టాల్లో ఉన్నప్పుడే మనం దేవుని యందు ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. స్టెఫెన్ వైపు రాళ్ళు వస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంట. ఒక్కొక్క రాయి తల మీద పడి ఆ సౌండ్ వేరేగా, అది సౌండ్ రాదు కానీ తగిలిన వాళ్ళకి సౌండ్ వస్తుంది కదా. ఆ దెబ్బకు అది ఎట్లా ఉంటుంది అంటే తిమ్మిరెక్కుతుంది రక్తంతో. అయినా ఆయన దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆకాశం వైపు చూస్తూ ఆయన ముఖం ఎలా ఉందట? తేజో మహిమతో నిండిదట. ఎస్, అద్భుతమైన ఆ యొక్క ప్రకాశవంతమైన ఆ యొక్క ముఖాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయాడంట. చూశారా? స్తంభంలో కూడా ఆనందించారు. అగ్ని జ్వాలలో వెళ్ళారు, అగ్నిగుండాలో వెళ్ళారు. ఏం చేశారు? దుఃఖపడ్డారా? అయ్యో దేవుడు లేడు అని చెప్పేసి ఏడ్చారా? దేవుడు నాకు అన్యాయం చేసి ఏడ్చారా? అగ్నిలో ప్రార్థించారు. దేవుడు అద్భుతంగా అగ్నిలో దిగి వచ్చాడు. చంద్రక మిశ్ర అభ్యర్థులు ఖచ్చితంగా బయటికి నడిపించారు. హల్లెలూయా. జైల్లో వెళ్ళారండి, చెయ్యని నేరం మంట కట్టింది, చేత కాని వారుగా లోపల ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఏడవాలా? మరి ఏం చేయాలి? ఇలా బయటపడాలని చెప్పేసి ప్రయత్నించాలా? నో. పౌలు శీలలో ఎస్, ఆ సమస్యను బట్టి ఆరాధిస్తూ ఉంటారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అలా కొంతకాలం జరుగుతూ ఉండగా జైలు గోడలు బ్రద్దలు చేశాడండి. విడుదల చేశాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు విడుదల చేశాడు. ఆ చెరసాల నాయకుడు అద్భుతంగా రక్షణ పొందుకున్నాడు. ఆమేన్. సమస్య వచ్చిందా? కష్టాలు గుండా పెడుతున్నావా? అది నీ మంచికే. ఇలా తెలుసా? నీ ద్వారా ఒక కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నశించిపోయే ఒక ఆత్మ రక్షించబడుతుంది. హల్లెలూయా. నువ్వు కోట్లు పెట్టి ఒక వ్యక్తి నువ్వు రక్షించలేవు, కానీ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించడితే అగ్నిలో కాలుతున్న వారిని లాగినట్లుగా యూదా పత్రికలు ఉంటది, మీరు నశించిపోయే వారిని లాగాలి అని చెప్పేసి. హల్లెలూయా. దేవుడు అండగా ఉన్నట్లయితే ఆశ్రయించబడతావు, అనగా వర్ధిల్లుతావు. దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు వర్ధిల్లాడు, అంతకంతకు వర్ధిల్లాడు. ఇశ్రాయేల్ సమైక్య రాజ్యం అది కదా. సమైక్య అంటే ఇశ్రాయేలు యూదా కలిసి, రెండు రాజ్యాలు కలిసి పరిపాలించిన రాజు ముగ్గురు. ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత డివైడ్ అయింది కదా. కాబట్టి జర గ్రహించండి, సమైక్య రాజ్యాలను పరిపాలించు అద్భుతముగా తాను ఆ రాజ్య పరిపాలనలో ఎలాంటి శత్రువు, ఎలాంటి నష్టం కష్టం లేకుండా
అద్భుతంగా అంతకంతకు వర్ధిల్లడంట. హల్లెలూయా. నెంబర్ 2, దేవుణ్ణి ఆజ్ఞలను ధ్యానిస్తే వర్ధిల్లుతావు. ఎస్, మనకు అందరికి తెలిసిన కీర్తన చూద్దామా? 1వ అధ్యాయము. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ పర్సన్, ద మ్యాన్ హూ వాజ్ బ్లెస్డ్. సో దేవుడు బ్లెస్ చేయాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు అద్భుతంగా అనేక మందికి ప్రయోజనకరంగా నువ్వు ఉండాలి అంటే నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞలను ధ్యానించాలి. ఇక్కడ గ్రంథం ఉంది, మీకు అర్థం కావాలని ఒకే మాట ఆజ్ఞలు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను నువ్వు ధ్యానిస్తావో, దేవుని మాటలను నువ్వు ధ్యానిస్తావో, దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తావో, నీవు గొప్పగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ గ్రంథాన్ని ధ్యానించాడు. ఒకే ఒక మాట అన్నాడు, ఈ గ్రంథం నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గ్రంథము చదివినప్పుడు అద్భుతంగా సర్ జేమ్స్ సిమ్సన్ ఆయన క్లోరోఫామ్ ను కనుగొన్నారు. ఆదామును గాఢ నిద్ర పెట్టి పక్కటి నుంచి ఏం తీశాడు? పక్కటెముక తీశాడు. గాఢ నిద్ర అంటే మత్తులో ఉన్నాడు అన్నట్టు. కోసినా ఆయనకు సోయలేదన్నట్టు. సో అలాంటిది ఎలా సాధ్యమో కదా, ఎలా సాధ్యమైంది? పడుకున్నప్పుడు లోపల ఉన్న బొక్క తీరం అసలు ఏంటిది అది? ఈరోజు కష్టాలు వస్తే, ఫ్రాక్చర్ అయితే, సర్జరీ అయితే, రెండు కాళ్ళు చేతులు మంచాన్ని కట్టేసి కోస్తుంటే అదొక నరకం కాదు కదా. కాళ్ళకు ఉన్న ముళ్ళు తీస్తేనే 10 సార్లు అరుస్తుంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో నొస్తుందని చెప్పేసి కదా. మాట వినకపోతేనే అరుస్తాం, ఇంకెక్కడ వరకు పోతామా? ఎలాంటి వారు కొంచెం నచ్చంది చేస్తాం అనుకో కదా. సో ఎవరైనా మనం నచ్చితే అరుస్తుంటాం, కోపడుతుంటాం. కానీ గ్రహించండి, నిజంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దినదినము వర్ధిల్లాలి అని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే తన ఆత్మతో నింపాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మ వర్ధిల్ల ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్లాలి అంటే నంబర్ 1 మొదటిగా ఏముండాలి? దేవుడు అండగా ఉండాలి. నంబర్ 2 ఆయన ఆజ్ఞలను ధ్యానించాలి. ఆయన ఆజ్ఞలను ధ్యానించినప్పుడు అద్భుతముగా గొప్ప గొప్ప చరిత్ర సృష్టించారు గొప్ప మహానుభావులు. హల్లెలూయా. హెలికాప్టర్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, బైబిల్ ధ్యానించే వాళ్ళు తయారు చేశారు. రైట్ బ్రదర్స్ అంటారు వాళ్ళని. హల్లెలూయా. సో గుండు ఫినిష్ ఏరోప్లేన్ వరకు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నా, టీవీలు ఉన్నా ఏ విధంగా బైబిల్ ధ్యానించారు. ప్రకటన గ్రంథం ఉంది కదా, ఇద్దరు మోసే ఏలియా వచ్చిన తర్వాత, వాళ్ళు చంపబడిన తర్వాత 3 రోజులు ప్రపంచం చూడాలి అని. 3 రోజులు వారిని ఇదిగో ఇక్కడ నుంచి ప్రపంచం చూడాలని రాయబడుతుంది. ఎలా చూసింది ప్రపంచం? ఎలా సాధ్యమో ప్రపంచం చూడడానికి? నీ ఇంట్లో జరిగింది నా ఇంట్లో తెలుసలేదే, మీ ఊరో జరిగింది మా ఊరో తెలుసలేదే, ప్రపంచం ఎలా చూస్తుంది? ఎలా సాధ్యమని బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థన చేస్తూ చదువుతున్నప్పుడు గొప్పగా టెలివిజన్ అనేది ఎక్కడో వేస్తే ప్రపంచం అంతా చూస్తుంది కదా. ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఒక్కొక్క అద్భుతమైన మనిషికి ఉపయోగపడే అంత గొప్ప వస్తువును తయారు చేస్తే బైబిల్ ధ్యానించినప్పుడు నీ కుటుంబం ఎలా కట్టుకోవాలో తెలియజెప్పదా? బైబిల్ ధ్యానిస్తే పిల్లల్ని ఎలా పెంచాలో రాయబడి లేదా? బైబిల్ ధ్యానిస్తే నీ జీవితం ఏంటో దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. నీ గురించి, నా గురించి బైబిల్లో రాయబడి ఉంది. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చినప్పుడు ఆయన అంటాడు, మీరు మోసే చెప్పిన ధర్మశాస్త్రం చదవలేరా? దాన్ని ధ్యానించలేదా? ఎంఐ మార్గంలో వెళుతున్నప్పుడు మోసే ధర్మశాస్త్రం ప్రవక్తలు చెప్పిన మాటలు మీలో నేను మండింప చేయలేదా? మీలో మంట పుట్టలేదా? మీకు అర్థం కాలేదా? ఎందుకన్నాడు అంటే నా గురించి ఆల్రెడీ రాసి ఉన్నాడు కదనయ్య. ఆయన వస్తాడు, సిలువ వేయబడ మరణిస్తాడు,
మనసుల కొరకు ప్రాణం అర్పిస్తాడు, మరలా 3 రోజులు లేస్తాడు కదా. అన్ని కూడా రాయబడి మీరు చదవలేదా అంటే యేసుక్రీస్తు గురించి ముందే రాయబడి ఉందా లేదా? దాదాపు 3500 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ఒక చరిత్ర రాయబడి ఉన్నట్లయితే ఈరోజు నీ గురించి నా గురించి కూడా ఇదిగో అద్భుతంగా ఇందులో నీ చరిత్ర ఏమిటో, నీ జీవన విధానం ఏమిటో ఇందులో ఉంది. కాబట్టి కేవలం సేవకులకు కాకుండా, కేవలం ఎక్కడో ఒకరి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరు దీవించబడాలని, ప్రతి ఒక్కరు మార్గంలో తన్ను తాను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి చేతుల్లో దేవుడు అద్భుతమైన తన యొక్క మాటలను ఉంచాడు. హల్లెలూయా. తన ఆజ్ఞలను ఉంచాడు, జీవ గ్రంథాన్ని ఉంచాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. ఆయన మాట జీవమును ఇస్తుంది. హల్లెలూయా. ఉపదేశము విడిచిపెట్టక, నా ఆజ్ఞలను విడిచిపెట్టక, నా మాటలను విడిచిపెట్టక, నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవడము, అది నీకు ఏమిస్తుంది? జీవము. హల్లెలూయా. చెప్పండి కొడతారా? దేవుని మాటలు జీవము, ఆయన మాటలు జీవము కలిగినవి. కాబట్టి దావీదు అంటాడు, అయ్యా నేను పాపము చేయకుండా నిమిత్తము నా హృదయంలో నీ మాటలను పెట్టండి. ఆ మాటయే, ఆజ్ఞయే, నీ పలుకే నా పాదమునకు దీపంగా ఉండి నేను బ్రతికిన కొంతకాలమైనా మున్నాళ్ళ ముచ్చటైనా నీ కొరకు బ్రతకగలుగుతాను. నీ మాట నా హృదయంలో లేకపోతే నేను ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ నేను దూరం అవుతానో, ఎక్కడ నేను నరకానికి వెళ్తానో నాకు తెలియదు. కాబట్టి నీ మాట నాకు కావాలి. హల్లెలూయా. నీ మాటలో జీవం ఉంది. హల్లెలూయా. నేనే జీవం అన్నాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు కరెక్ట్ గా చదివినట్లయితే అద్భుతమైన జ్ఞానం, అది జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. నువ్వు బ్రతకాలి అన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఇదిగో వైద్యులకు పరమ వైద్యుడు ఉన్నాడండి. హల్లెలూయా. వైద్యులకు పరమ వైద్యుడు ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. కాబట్టి ఆయన మాటలు ధ్యానించినట్లయితే నువ్వు అద్భుతంగా వర్ధిల్లుతావు. నువ్వు ఎలా పని చేయాలో, ఎలా వ్యాపారం చేయాలో, ఎలా ఉద్యోగం చేయాలో, ఏ రోజు చేయకూడదో, ఏ రోజు చేయాలో, ఏది తినాలో, ఏది తినకూడదో అద్భుతంగా నీకు తెలియచెప్పేది ఒకే ఒక్క గ్రంథం, బైబిల్ గ్రంథం. ఇది ధ్యానించినట్లయితే అద్భుతంగా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వ్యాపారంలో వర్ధిల్లుతావు, నువ్వు కుటుంబంలో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఎప్పుడో దీన్ని ధ్యానించినప్పుడు. దీన్ని ధ్యానించకుండా నీకు అర్థం కాకుండా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోకి అర్థం కాదు. ఏంటది? ఏముంది అక్కడ? నా విశ్రాంతి దినమునా మీరు వ్యాపారము చేయకుండా నన్ను ఘనంగా ఎంచినట్లయితే నేను నిన్ను ఘనంగా ఎంచుతా కదా. ఆ రోజు లోకవార్తలు వినకుండా ఉన్నట్లయితే, మీ సొంత పనులకు మీరు వెళ్లకుండా ఉన్నట్లయితే, నా మీద ఆధారపడి నన్ను ఘనంగా ఆచరించి ఘనంగా ఆరాధించినట్లయితే నేను ఉన్నత స్థితిలో నేను నిలబెడతా. హల్లెలూయా. యాకోబుకు ఇచ్చిన శ్వాసము నేను నీకు ఇస్తా. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చిన శ్వాసము అబ్బబ్బబ్బబ్బ వివరించలేదు కదా. ఒక్కని ఆస్వాదిస్తాడు అక్కడ. ఈరోజు దేశం ఉంది, ఇశ్రాయేలు దేశం. ఆమేన్. ఆయన సత్య ద్వారానే లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అంతగా ఆయన స్వాస్థ్యం దేవుడు ఇచ్చాడంటే హౌ ఇస్ పాసిబుల్? ఎస్, జాకోబ్ who was a projected God, Jacob who was the God with him, and Jacob he accepted the presence of God. అంటే దేవుని మాట అంగీకరించాడు, దేవుని ఆశ్రయాన్ని అంగీకరించాడు, దేవుని తోడు కోరుకున్నాడు ఆయన. కాబట్టి నన్ను ఆశ్రదించే తప్ప, నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదలా. అలాంటి పట్టుదల కలగాలి. దేవుడు ఇచ్చేంత వరకు పట్టుదల కలగాలి. ఎందుకు ఇయ్యాడండి? దేవుడు ఎందుకు ఇయ్యాడు? వాళ్ళకి ఇస్తుందో నీకు ఎందుకు ఇయ్యాడు అడుగుతున్నా. ఖచ్చితంగా ఇస్తాడు, కానీ ఆ విశ్వాసం ఉండదు మన దగ్గర. పిలువబడి 25 సంవత్సరాలు అవుతుంది, ఇంకే పిల్లలు లేరేంటి? ఏం దేవుడు పిలిచాడు కదా అని అన్నాడు ఎవరన్నా. అనేక మంది హేలి చేశారు, గేలి చేశారు. అయినప్పుడు కూడా 25 సంవత్సరాలు అవుతుంది. అబ్రహాంకు పిల్లలు లేరండి. 75 సంవత్సరాలు పిలువబడితే 25 సంవత్సరాల గుండా 3 సంవత్సరాలు చూస్తాం. 3వసారి కనుక దేవుడు నాకు పిల్లలు కొంటే నేను వదిలి పెడతా అన్నాడా? 10 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు, ఇంకెక్కడ బ్లెస్సింగ్. 20 సంవత్సరాలు అయింది, ఇంకెక్కడ బ్లెస్సింగ్.
అన్నీ ఉన్నాయి, కానీ అసలు బాధ్యత ఆయనకు లేదు కాదు. కాబట్టి జాగ్రత్త, 25 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనవల హల్లెలూయా. ఎస్, ఆయన శరీరం మృతతుల్యం అయినప్పటికీ కూడా ఆయన ఆ విశ్వాసంలో ఏమాత్రం చోటు వల్ల విశ్వాసంతో ఆయన బలము పొందుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసంతో బలం పొందుకోవాలి, రోమపత్రికలో ఉంటుంది, రైట్. కాబట్టి ఇలా గ్రహించండి, దేవుని ఆజ్ఞలను ధ్యానించినట్లయితే నువ్వు గొప్పగా అద్భుతమైన దేవుని యొక్క అంతరంగం, అంటే దేవుని ఉద్దేశాలు ఏమిటో తెలుసుకుంటావు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో దేవునితో మాట్లాడతాడు. నువ్వు గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ముందుకు వెళ్ళాలో, నా కుటుంబం ఎలా పోషించుకోవాలో, రేపు ఏం జరుగుతుందో దేవునితో మాట్లాడతాడు గ్రంథం ద్వారా. బైబిల్లో ఎక్కడైనా మాట్లాడాడా? మాట్లాడాడు. ఎక్కడ? ఎస్, ఎప్పుడైతే దానియేలు 70 సంవత్సరాలు బందీగా ఉన్నప్పుడు, చివరిగా యెరెమీయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కదా, అయ్యా 70 సంవత్సరాలతో విడుదల అన్నావు కదా, 70 సంవత్సరాలు పూర్తి అయింది, తర్వాత ఏం జరగబోతుంది అంటే దానియేలుకు సమస్తము కూడా తేటపరిచి, దానియేలు క్రీస్తు రాకట, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానము, అంత్యక్రీస్తు రావడము, అంత్యక్రీస్తు వెళ్ళడము అంత కూడా దానియేలుకు దేవుడు బయలుపరచడండి. వాట్ ఏ వండర్ఫుల్ కదా, ఎంత అద్భుతం. సో బైబిల్ చదవడం ద్వారా దేవుడు గొప్ప గొప్ప మర్మాలను తెలియజేస్తాడు, ఎలా జ్ఞానంతో ముందు సాగాలో తెలియజేస్తాడు. గ్రంథము ధ్యానించినప్పుడే హిజ్కియా కళ్ళు తెరవబడ్డాయి, హిజ్కియా గొప్ప రాజుగా మారాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే శత్రులు లక్షలు ఉన్నప్పుడు కూడా ఒక్క దూత 1,85,000 మంది చంపగలిగింది. ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించినట్లయితే, దేవుని మాటను ధ్యానించినట్లయితే నువ్వు గొప్పవాడిగా అవుతావు, నువ్వు గొప్ప జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానము అది దేవుని జ్ఞానము, ఆ జ్ఞానంలో ప్రేమ ఉంది, సమాధానం ఉంది. ఒకసారి చదువుతారా పైన జ్ఞానము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చదవండి. ఆ జ్ఞానము ఎంత అద్భుతం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఏ హాస్పిటల్లో కావచ్చు, ఏ సూపర్ మార్కెట్లో కావచ్చు, ఏ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? ఎస్, మన దేవుని దగ్గర దొరుకుతుంది. యాకోబు పత్రిక, అది భూసమైన జ్ఞానం అంట, పైనుండి వచ్చింది కాదంట. ఈ భూసమైన జ్ఞానము ఏంటంట? ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము కదా. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అదట, ఈ లోక సంబంధముల జ్ఞానం కదా. తర్వాత అది ఎలా ఉంటుంది? మత్సరమును, వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యములు. ఎక్కడ భూ సంబంధమైన జ్ఞానం ఎక్కడ ఉంటుందో, ఎవరింట్లో ఉంటుందో, ఎవరిలో ఉంటుందో, ఆ జ్ఞానం ఉన్న చోట దుఃఖము, సమస్య, ఆటంకాలు, అల్లరి, త్రాగడాలు అవన్నీ కూడా భూస్వన జ్ఞానం కలిగి ఉంటారట. కానీ అదే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది. ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఇది పర సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానము ఎక్కడ ఉంది అంటే ఇదిగో బైబిల్లో ఉంది. యెహోవా ధర్మశాస్త్రమును చదివినట్లయితే అంటాడు, యెహోషువ నువ్వు కుడికి గాని ఎడమకి గాని పడిపోకుండా దివారాత్రములో దిగో ధర్మశాస్త్రమును ధ్యానించడలా నువ్వు చక్కగా నిలబడతావు. హల్లెలూయా. నువ్వు చక్కగా బోధిస్తావు, చక్కగా పని చేయగలుగుతావు, చక్కగా నువ్వు ఆరాధించగలుగుతావు, నువ్వు చక్కగా ప్రతి సమస్యను ఎదుర్కొనే సత్తా, సామర్థ్యము నువ్వు కలిగి ఉంటావు. అయితే ఏం చేయాలి? ఏం చేయలేదు. ఏం చేయాలంటే గ్రంథాన్ని చదవాలంటే అప్పుడు నిలబడగలుగుతాం. ఈరోజు నిలబడకుండా పడిపోతున్నారు, ఆత్మీయంగా నిలబడకుండా, ప్రార్థనలు నిలబడకుండా, ఆరాధనలు నిలబడకుండా, దేవుని యొక్క పరిచయం నిలబడకుండా పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటలు ధ్యానించకపోతే వాళ్ళు పిలిస్తే పోతాం, వీడి పిలిస్తే పోతాం కదా. చుట్టాలు వచ్చిండ్రు, ఎవరు ఎక్కడ ఆదివారం రోజున చుట్టాలు వచ్చిండ్రు. ఒకవేళ ఆదివారం చుట్టాలు వచ్చారా? అయ్యా ఆదివారం మాత్రం మా ఇంటికి తాళం ఉంటుంది, సో మీరు ఒకసారి మాతో పాటు ఆదివారం రండి, లేదంటే ఒకరోజు ఆదివారం సెలవు మా ఇంటికి
అని చెప్పండి. ఒకవేళ వస్తారండి, పర్వాలా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చక్కగా మనసుల ఇంటికి కాదు, రాజుల ఇంటికి కాదు, రాజుల సృష్టికర్త అయిన రాజు ఇంటికి వెళ్తున్నాం, రామాతో పాటు తీసుకురండి. లేదా ఒప్పుకోలేదా, ఈరోజు మా ఇంటికి సెలవండి, తాళాలు పడి ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా జయించగలగాలి. ఆ రోజు ఏది శుభకార్యమైనా ఏది అయినా మనం ఏం చేయాలి, వెళ్ళాలా. 58వ చదవండి. విశ్రాంతి దినమున ఎలా నువ్వు ఎంతగా పాటిస్తే, ఎంతగానో నమ్ముకొని ఆధారపడి దేవుని గణపరచవు, అంతగా నిన్ను గణపరచాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రము దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథాన్ని ధ్యానించడం వల్ల అద్భుతమైన సత్యాలు బయలుపరుస్తాయి. నువ్వు దీవించబడతావు, ఆత్మీయంగా వర్ధిల్లుతావు, అదే శారీరక పరంగా వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. వర్ధిల్లడానికి దేవుడే నీతో సూటిగా మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు దేవుడు నీకు ఇచ్చున్నాడు, ఆ అధికారం నీకు ఇచ్చున్నాడు. నువ్వు నా నామంలో నువ్వు దేనైనా బంధిస్తావో నేను పరలోకంలో బంధిస్తా, నా నామంలో దేనైనా విడుదల చేస్తావో పరలోకంలో నేను విడుదల చేస్తా. దేవుడు నీకు అద్భుతంగా, దేవుడు మీకు గొప్ప అధికారం ఇచ్చి ఉన్నాడు. కానీ దాన్ని నువ్వు వాడుకోవడంలా, నీ చేతిలో ఉంది ఆ జ్ఞానం. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, కలలు పడుతున్నాయని చెప్పేసి, ఉలికి పడుతున్నాయని చెప్పేసి, భయం వస్తుందని చెప్పేసి తలకిందులు పెడుతున్నావు దిండుగా కాదు. భయం వస్తుందని చెప్పేసి బైబిల్ తెరిచి ఇట్లా పైన పెట్టుకుంటున్నావు. ఎంత విచిత్రం అండి కదా. సో ఒక విధంగా ఉంది అంటే అలా ఉంది అంటే మంచిదే, కానీ ఇందులో ఉన్న మాటలు నీలో ఉండాలి. శత్రువు దరి చేరడు, సైతాను దగ్గరకు రాడు, సమస్యని నువ్వు వచ్చి పైబడదు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్నది మామూలు ఖడ్గం కాదు, 2 అంచుల ఖడ్గం. హల్లెలూయా. 2 అంచుల ఖడ్గం, అటు తెగుతుంది ఇటు తెగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మనం దేవుని మాటను ధ్యానించినట్లయితే, అది మన హృదయంలో ఉన్నట్లయితే అది మనకు వెలుగునిస్తుంది. నువ్వు వెలుగునివ్వడంగా, నువ్వు వెలుగు కదా, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. ఆ వెలుగు కావాలంటే, నీ వెలుగు చూపించాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా మీరు నడిచినట్లయితే, నా వైపు తిరిగినట్లయితే నేను ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటాను. 3వది, మీరు చదవండి. అద్భుతమైన జ్ఞానం ఏమిటో జస్ట్ మీ హింసిస్తున్నా, చదివినట్లయితే ఎలా వర్ధిల్లుతారో మీరు క్రియల్లో అనుభవపూర్వకంగా మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. 3వదిగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం చేస్తారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించను. వావ్, అండర్లైన్. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాను. హల్లెలూయా. వర్ధిల్లజేశాను. ఎప్పుడు, ఈ ఉజ్జియా ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో, సృష్టికర్త అయిన యెహోవాను ఆశ్రయించాడో, ఆయన ఆశ్రయించినంత కాలమంతా ఆయన వర్ధిల్లెనంట. హల్లెలూయా. ఆయన వ్యతిరేకంగా శత్రులు పన్నాగాలు చేసిన, సైనికులు ఫిలిస్తీన్లు దండుగా ఎదురుదాడి చేసినప్పుడు కూడా ఆయన నా తోడు దేవుడు ఉన్నాడు, నేను దేవుని ఆశ్రయంలో ఉన్నాను, దేవుని ఆశ్రయించి ఉన్నాను, నా పక్షంగా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో ఉన్నప్పుడు అలాంటి ఆయన విశ్వాసము దేవుడు ఆయనకు సహాయం చేశాడంట. హల్లెలూయా. ఆ మాట చూద్దాము. రైట్, 8వ వచనం చూడండి. అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను కదా. అమ్మోనీయులు ఉజ్జియకు పన్నిచ్చు వారి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. హల్లెలూయా. ఆయన కీర్తి వ్యాపించింది. ఆ దేవుడు ఆయనకు సహాయం చేస్తున్నాడు, దేవుడు ఆయనను వర్ధిల్లింపజేస్తున్నాడు. ఆయనకు చాలా ఇష్టమైనది ఏంటంటే వ్యవసాయం చేయడం చాలా ఇష్టం, పంటలు పండించడము ఈ రాజుకు చాలా ఇష్టం. స్వతహాగా నా చేతిలో పంటలు పండించాలి, నేను పూజించాలని చెప్పేసి చాలా ఆయన వ్యవసాయం చేసేవాడు. కింద ఉంది, కింద పుట్టినోట్లో కాదు 10వ వచనంలో కింద, వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక, ఇష్టం గలవాడు గనక
చూసారా? అంటే అంతగా దేవుడు దీవించాడు. ఉజ్జియా దీవించబడ్డానికి కారణం ఏమిటి అంటే దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా. మనుషులను ఆశ్రయించాలా, ప్రజలను ఆశ్రయించాలా. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, అబ్బో నా కస్టమర్లే నాకు దేవుళ్ళు కదా, కస్టమర్లే అని చెప్పేసి ఆ కస్టమర్ మీద ఆధారపడితే బాగుంటుంది అంటారా కదా. సో ఈయన ప్రజలను ఆశ్రయించాలా, తను కలిగిన పద్ధతులను ఆశ్రయించాలా, తను కలిగి ఉన్న ఆలోచన మీద ఆధారపడలేదు. కానీ యెహోవాను ఆశ్రయించినప్పుడు ఉజ్జియా అద్భుతంగా వర్ధిల్లాడు. హల్లెలూయా. అప్పుడు వర్ధిల్లాడంటే ఇంతకు ముందు వర్ధిల్లలేదు అనే కదా కదా. సో దావీదు అయినా అది ఇంకో వ్యక్తి అయినా వర్ధిల్లాడంటే ఇంతకుముందు వర్ధిల్లలేదు కాబట్టి వర్ధిల్లాడు. కాబట్టి ఎప్పుడూ యెహోవాను ఆశ్రయించినట్లయితే నువ్వు కలిగిన ఏ సమస్య అయినా కావచ్చు, సహోదరి సహోదరుడా, నువ్వు కలిగి ఉన్న ఏ ఆటంకాలైనా కావచ్చు, రోగమైనా కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా వర్ధిల్లు లేకుండా, సహాయం లేకుండా, చేస్తున్న పనిలో విఫలమై, చేస్తున్న ఉద్యోగంలో సరి అయిన ప్రమోషన్ లేక, సమాధానం రాక, చేస్తున్న వ్యాపారంలో ప్రతిఫలం పొందుకోకుండా ఎన్నో తిరుగుతున్నావు, కానీ రోగము కుదురపడంలా సమస్యగానే మిగులుతుంది. ఎంత కష్టపడినా చేతిలో గవ్వలేదు. సో కష్టపడుతున్నా అనే పేరు మాత్రం ఉంది, రాత్రి పగలు కష్టపడుతున్నా కానీ ఎందుకో సంతోషం లేదు, సమాధానం లేదు. అసలు నా జీవితంలో నేను వర్ధిల్లనేమో, నా జీవితంలో నేను ఇక నా ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నాకు మంచి రోజులు రావేమో అని చెప్పేసి ఒకవేళ అనుకుంటూ ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నావేమో. కానీ జాగ్రత్తగా ఇచ్చండి, నేను ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎందుకు బాధపడుతున్నావు? శారీరకంగా నువ్వు చూసి కల్లారా చూసిందంతా కూడా నువ్వు సత్యం అనుకుంటున్నావా? అదే నిన్ను ముంచేస్తాయి, అవే నిన్ను పాడు చేస్తా అనుకుంటున్నావా? వస్తే ప్రతి దాడులు, వచ్చే ప్రతి సమస్యలు, వచ్చే ప్రతి అనారోగ్యాలు నేను చంపుతాయని భయపడుతున్నావా? బిడా, నేను మరణించాను గానీ తిరిగి లేచి యుగ యుగంలో జీవించున్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవి నా దగ్గర ఉంది. బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు? నా దగ్గర ఉంది. నీకు సమస్య రావాలన్నా నా దగ్గర ఉంది. నువ్వు మరణం నీ వద్దకు రావాలని నా దగ్గర ఉంది. తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఎట్లా వెళ్తావు? ఎట్లా వండుకుంటావు? ఎట్లా ఫ్యాన్ పెట్టుకుంటావు? ఎట్లా ఉంటావు? ఎట్లా సుఖంగా జీవిస్తావు కదా. తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి కదా, నువ్వెందుకు భయపడతావు కదా. సో తాళం చెవులు దేవుని దగ్గర ఉన్నాయి. పరలోకపు తాళం చెవులైనా, అది నరకం యొక్క తాళం చెవులైనా దేవుని ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఏది కూడా సంభవించదు. దేవుని ఆధారపడ్డాం కాబట్టి అనేక సమస్యలు, అనేక ఆటంకాలు ఉన్నప్పుడు కూడా దేవుని ఆశ్రయించాం. సో అనేక మంది ఓడలో వస్తున్నారు, దిగుతున్నారు, మునుగుతున్నారు, కానీ అంతవరకు ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. 120 సార్లు బోధించాడండి. ఎవరైనా విన్నారా? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, చాలు ఆయనకు. మళ్ళా ప్రపంచాన్ని సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, కనీసం ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఆమేన్. కాబట్టి కుటుంబాన్ని కాపాడాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఆ విన్న ప్రకారం పని చేయగలగాలి. నోవాహు ఏంటి? విన్నాడు, ప్రార్థించాడు, పని చేశాడు, ప్రకటించాడు. ఈ 3 కూడా ఉన్నాయి ఆయనలో. సో ఆ విధంగా మన జీవితంలో ఉన్నట్టయితే అంతం వరకు కాపాడుకున్నవాడే రక్షణ పొందుకుంటాడు. ఆయన ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. నీకు తోడుగా, నీకు అండగా ఉండాలని, నీవు ఆయన గురించి తెలుసుకోవాలని, నీవు ఆయనను ఆశ్రయించి ఆయనతో నిత్యము ఉండాలని ఆయన నీ కొరకు వచ్చి నీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మత్తయి సువార్త చివరి మాట, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటా. ఆయన నీకు తోడై ఉంటాను. కాబట్టి నువ్వు వర్ధిల్లాలంటే, అన్నిట్లో వర్ధిల్లాలంటే మనం ఆత్మీయంగా ఉండాలి. ఈరోజు సూటిగా స్పష్టంగా కొన్ని నిమిషాలు నీతో నాతో మాట్లాడున్నాడు. ఈ మాటలు ఫలించి విస్తరింపజేసి అనేక మంది దీవెనకరంగా ఉండులాగున్నా, ఆశ్చర్యకరంగా ఉండులాగున్నా, ఈ మాటలు సాతాను దోచుకోకుండా ఎస్ ఇక్కడైనా అయ్యా ఈ మాటలు నీ ఆజ్ఞను ధ్యానిస్తే నిజంగా నేను మందిరాన్ని మానను. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానవద్దు.
ఆయన త్వరలో రాబోతున్నాడనే సత్యాన్ని గ్రహించిన వాడు అయితే, అదే గ్రంథాన్ని ధ్యానిస్తూ నువ్వు తెలుసుకున్న వాడు అయితే, నువ్వు ఒకరినొకరు ప్రేమించే వారిగా, క్రీస్తు యొక్క ప్రేమను క్రియల్లో పంచేవారిగా, సత్కార్యాలు చేసే విధముగా, ఒకరినొకరు పురికొల్పుతూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆయన రాకడ త్వరలో ఉంది అనే సత్యాన్ని గ్రహిస్తూ దినదినమును ఆత్మలో వర్ధిల్లుతూ, ఆయన పరిచయంలో వర్ధిల్లుతూ, ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ, సమాజంగా వర్ధిల్లుతూ అనేక మందికి నీ దీపాన్ని వెలుగును చూపిస్తూ నమ్మకంగా యుగాలు జీవించే గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన ధన్యత అట్టి కృపను పొందుకుంటావు. కాబట్టి ఈ రోజు ఎందుకని ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు సాగకూడదు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే నీ ఆజ్ఞలో ప్రభా ధ్యానిస్తారో, ఇదిగో ప్రభా మీరు వారికి తోడై ఉంటారో, మీరు తోడు ఉంటే వారికి ఏ దిగులు లేదు. అందరికీ షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మేము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.